Welcome to Exams A to Z. This video is a part of learning through MCQs of international relations or events or any other issues related to international affairs. So let us see the first question. South China Sea and East China Sea is connected by which of the following strait? It is connected by the Taiwan Strait. So you can see from the map here. For example, see this map. This is the South China Sea and this is the East China Sea. And both the seas are connected through a narrow passage that is called a strait. That is Taiwan Strait. What is a strait? Strait is nothing but it is a narrow passage that connects two water channels or two water bodies. So here this is a narrow channel that connects the two water bodies, that is South China Sea and East China Sea. Okay, this is called as Taiwan Strait that connects the South China Sea and East China Sea. And in the question itself there are another straits, that is Malacca Strait and the Luzon Strait. So this Luzon Strait connects the Philippine Sea and the South China Sea. Luzon Strait connects the Philippine, this is the Luzon Strait. This connects the Philippine Sea and the South China Sea. There is another strait, that is Strait of Malacca, that connects the Indian Ocean with that of the Pacific Ocean. This is the channel. So this is the world's busiest routes. Strait of Malacca is the world's business sea route. So very important. Exam point of view, ఇలా స్ట్రైట్ ఏంటి ఆర్ ఒక సీ చుట్టూ ఉండే వాటర్ ల్యాండ్ బాడీస్ ఏంటి, లేకపోతే ఒక ల్యాండ్ బాడీస్ దగ్గర ఉండే వాటర్ బాడీ ఏంటి, ల్యాండ్ దగ్గర ఉండే వాటర్ బాడీ ఏంటి, ఇలా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఇలాంటివి ఇంపార్టెంట్? ఎందుకనంటే ఫర్ ఎవ్రీ డే దెర్ ఇస్ అ సిగ్నిఫికెన్స్. 365 డేస్ ఉంటే ఎవ్రీ డే సిగ్నిఫికెన్స్ ఉంటుంది కాబట్టి. సో హియర్ April 18th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్. దీన్నే వరల్డ్ హెరిటేజ్ డే అని కూడా అంటారు. వరల్డ్ హెరిటేజ్ డే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి డేస్ వచ్చినప్పుడు దానికి ఒక థీమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ థీమ్తో ఈ ఇయర్ సెలబ్రేషన్ చేయడం, అబ్జర్వేషన్ చేయడం, ఆ థీమ్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇయర్ థీమ్ 2021 థీమ్ ఏంటంటే కాంప్లెక్స్ పాస్ డైవర్స్ ఫ్యూచర్. కాంప్లెక్స్ పాస్ డైవర్స్ ఫ్యూచర్ అంటే జనరల్గా కాంప్లెక్స్ పాస్ ఉంటాయి, దెర్ విల్ బి ఎ డైవర్స్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఈ థీమ్ మీద ఈ ఇయర్ వరల్డ్ హెరిటేజ్ డే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ జనరల్గా ఈ వరల్డ్ హెరిటేజ్ డే ఎప్పుడు అప్రూవ్ చేయడం జరిగిందంటే 1980s దీన్ని 1980లో ఈ వరల్డ్ హెరిటేజ్ డేని ఆర్ ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ని యునెస్కో అప్రూవ్ చేసింది. What is this UNESCO? UNESCO is nothing but United Nations Educational, Scientific and Cultural Organization. It is United Nations Educational, Scientific and Cultural Organization. So this UNESCO ఏం చేస్తుందంటే ఒక మాన్యుమెంట్స్ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఎలాగా? వరల్డ్ హెరిటేజ్ సైట్గా. ఇట్ విల్ రికగ్నైజ్ సంథింగ్ యాజ్ or a monument or a natural place. For example, Kaziranga National Park. సో ఇలాంటివి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అవ్వచ్చు, నేషనల్ పార్క్స్ అవ్వచ్చు, ఆర్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఉన్నది, వీటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. అది ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉందని అర్థం. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి. ఆ డేస్ అన్నిటిని కూడా మనం చదువుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. థీమ్స్ అడుగుతారు, దాన్ని రిలేటెడ్ ఇష్యూస్ అడుగుతారు, ఈవెంట్స్ అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్
ఆర్ వరల్డ్ హెరిటేజ్ సిటీ. ఇక్కడున్న సిటీస్ అన్నిటికి కూడా ఒక్కొక్కదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. బట్ హియర్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా దేన్ని రికగ్నైజ్ చేశారంటే జైపూర్ సిటీని వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. దిస్ జైపూర్ సిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ as పింక్ సిటీ. వై ఇట్ ఈస్ కాల్డ్ as పింక్ సిటీ? వై? బికాస్ ఇట్ వాస్ పెయింటెడ్ పింక్ టు హ్యావ్ సచ్ అన్ అపీరెన్స్, స్పెషల్ అపీరెన్స్ ఉండడానికి దానికి పింక్ పెయింట్ వేయడం జరిగిందనమాట. బై హూమ్? బై సవాయ్ రామ్ సింగ్ వన్ డ్యూరింగ్ 1876. ఎందుకు ఆ పింక్ పెయింట్ వేయడం జరిగింది? ఎందుకనంటే అదే టైంలో హెచ్ఆర్హెచ్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మన ఇండియాని విజిట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఈ జైపూర్ సిటీని విజిట్ చేస్తున్నప్పుడు, విజిట్ చేయడానికి వస్తున్న ముందు ఈ సవాయ్ రామ్ సింగ్ స్పెషల్ అపీరెన్స్ ఉండడానికి, వెల్కమ్ చెప్పడానికి, స్పెషల్ అపీరెన్స్ కోసం పింక్ పెయింట్ వేయడం జరిగింది. సో ద సేమ్ పర్సన్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బికేమ్ ద ఎంపరర్ ఆఫ్ ఇండియా లేటర్ అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అతనికి ఇన్ దిస్ వే అక్కడ ఉన్న కింగ్ వెల్కమ్ చెప్పాడు. సో అందుకనే దాన్ని పింక్ సిటీ అని. పింక్ సిటీ మాత్రమే కాదు, దానికి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి, కల్చరల్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి స్పెషల్గా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇట్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 2019. రీసెంట్గానే మన ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? 38 సైట్స్ ఉన్నాయి. ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? 38. ఇందులో న్యాచురల్ వచ్చి 31, కల్చరల్ వచ్చి 31 ఉన్నాయి, 7 వచ్చి న్యాచురల్ సైట్స్ అనమాట. అంటే న్యాచురల్గా ఇంపార్టెన్స్ ఉన్నవి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోరం ఈజ్ మోడల్డ్ ఆన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం? అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎలా అయితే ఉందో అదే ఆన్ ద సేమ్ లైన్స్ దాన్ని చూసి ఇంకోటి అలాంటిదే ఇంకొక ఫోరంని డెవలప్ చేశారు. అదేంటిది? ప్యారిస్ ఫోరం ఫర్ యూరోపా? నో. బోఆవ్ ఫోరం ఫర్ ఏషియా. సో ఈ బోఆవ్ ఫోరం ఫర్ ఏషియా ఏంటంటే ఇట్ వాజ్ మోడల్ ఆన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇట్ ఈస్ ఫర్ ఎస్పెషలీ డిస్కషన్ అనమాట, చర్చించుకోవడం కోసము. నెక్స్ట్ విజన్, ఫర్ షేరింగ్ దర్ విజన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్, బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, గవర్నమెంట్స్ అవ్వచ్చు. అక్కడ ఒక ఫోరం లాగా కూర్చొని డిస్కస్ చేయడం, మన ఛాలెంజెస్ ఏమున్నాయి, మన సొసైటీలో ఫేస్ చేసే ఛాలెంజెస్, ఎస్పెషల్లీ ఎకనామిక్. ఈ ఛాలెంజెస్ అన్నిటినీ ఫేస్ చేయడానికి డిస్కషన్ జరిగిద్ది అనమాట ఇందులో, ఈ ఫోరంలో. సో దీంట్లో 28 మెంబర్స్ ఉన్నారు, మెంబర్ స్టేట్స్. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఫర్ ఏషియా అనమాట. కానీ ఇందులో ఉన్న డెలిగేట్స్ ఎక్కడి నుంచైనా రావచ్చు, అక్రాస్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ కాంటినెంట్స్, అక్రాస్ ఏపీ అండ్ డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి కూడా ఇక్కడ ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రెసింగ్ ఇష్యూస్ మీద. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2021. ఇండియాస్ ర్యాంక్ ఎంత? 142, 2021 ర్యాంక్. మనకి 2016లో ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటే ఇట్ ఈస్ 133. 133 నుంచి 142కి పడిపోయింది అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. అంటే ఏంటి? దిస్ ఇండికేట్స్, అంటే అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, ఇండియా ఈజ్ అ డేంజరస్ కంట్రీ ఫర్ ద జర్నలిస్ట్ టు డూ దేర్ జాబ్ అనమాట. సో ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే దిస్ ఈజ్ రిపోర్టెడ్ బై ఆర్ దిస్ రిపోర్ట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. ఇట్ ఈస్ ఎ ఫ్రాన్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఎ ఫ్రెంచ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్నిటినీ తీసుకొని వాటి మీద ఇలా రిపోర్ట్స్ తయారు చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇండియాస్ ర్యాంక్ బికేమ్ వెరీ వెరీ డీగ్రేడెడ్ అనమాట. సో దిస్ ఇండికేట్స్ వేర్ వీఆర్
రిగార్డింగ్ ద జర్నలిస్ట్ ఆర్ జర్నలిజం. అండ్ టాప్లో ఉన్న కంట్రీస్ జనరల్గా స్కాండినేవియన్ కంట్రీస్ ఉంటాయి, మీకు తెలిసిందే. అందులో నార్వే స్టుడ్ ఫస్ట్. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కామెంట్ బాక్స్లో మీరు చేయాల్సింది పాకిస్తాన్ మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ర్యాంక్స్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇలా మనము రెగ్యులర్గా క్వశ్చన్స్ తీసుకొని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ ఎస్ఏలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి కాబట్టి మనం ఈ టాపిక్స్ తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ A to Z యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ దిస్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.